ఒకప్పుడు పొలంలో రైతు వ్యవసాయం చేస్తూ ఉంటే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏమిటా అని పరిగెత్తుకుంటా వెళ్ళి చూడగా ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ నూతిలో పడిపోతాడు. ఆ పిల్లవాడిని రక్షించి బయటికి తీసి నీళ్ళన్నీ కక్కించి ఇంటిలో పడుకోబెడతాడు. చీకటి కావడంతో మరుసటి ఉదయం ఇంటికి పంపిస్తానని చెప్తాడు. మరుసటి ఉదయం తెల్లవారేసరికి ఇంటి ముందు ఒక పెద్ద ధనవంతుడి కారు, అందులోంచి ఒక ఐశ్వర్యవంతుడు దిగి, మా అబ్బాయి నూతిలో పడిపోయాటట, మీరు రక్షించారట కదా, మా అబ్బాయి అని చాలా సంతోషించి ఒక పెట్టెలోంచి డబ్బు కట్టను తీసి ఆ రైతుకి ఇవ్వబోతాడు. దానికి రైతు, మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు, నేను రక్షించాను, నేను దయతో చేశాను, దయ చూపించడం నా కర్తవ్యం, దానికి నాకు డబ్బులొద్దు అంటాడు. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, దానికి నేనేదైనా చెయ్యాలి మీకు అంటాడు. అప్పుడే అటు ఇటుగా రైతు యొక్క కొడుకు తిరుగుతూ ఉంటే ఈ అబ్బాయి ఎవరని అడుగుతాడు ఆ ధనవంతుడు. అతను నా కొడుకు, ఏం చదువుకుంటున్నానని అడిగితే చదివించలేక బడి మాన్పించేశానని చెప్తాడు. అయితే నీ కొడుకుని నాతో పంపిస్తే నేను పెద్దవాడిని చేసి చదివిస్తాను అంటాడు. ఆ ధనవంతుడు కొడుకు రైతు కొడుకుని ఇద్దరిని కలిపి చదివిస్తాడు ఆ ఐశ్వర్యవంతుడు. అలా పెరిగి పెద్దయిన వాడే బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ధనవంతుడి యొక్క కొడుకు. ఒకప్పుడు ఆయనకి విపరీతమైన జ్వరం వచ్చి ఎలాంటి ఔషధాలు వాడినా తగ్గలేదు. అప్పుడు ఓ రైతు కొడుకు చదివించి పెద్దవాడై పెద్ద శాస్త్రవేత్త వైద్యుడైనటువంటి వ్యక్తి పెన్సిలిన్ని కనిపెడతాడు. ఆయనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన చేసిన వైద్యం ద్వారా ఇతనికి జ్వరం తగ్గుద్ది. ఆ వైద్యుడే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రైతు యొక్క కొడుకు. విన్స్టన్ చర్చిల్ ఏమో ధనవంతుడి కొడుకు. ఒకప్పుడు రైతు చేసిన ఉపకార సాయం రైతు కొడుకు ఒక పెద్ద శాస్త్రవేత్త వైద్యుడు అవ్వడానికి పనికొస్తే, ధనవంతుడు ఆ పిల్లవాడు చదివించడానికి చేసిన ఉపకారం తన కొడుకు బ్రతకడానికి కారణమైంది. మనం మన పిల్లలకు ఇతరులకు సహాయం ఉపకారం చేయమని చెప్పడానికి ఇలాంటి రియల్ స్టోరీసే ఒక ఎగ్జాంపుల్. అదండి టుడే స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.